హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. తమిళనాడు సీరియస్లీ వాళ్ళ డే 4. ప్రజెంట్ అయితే మేము తిరువన్నమలై అంటే అరుణాచల్లో అయితే ఉన్నాం. లాస్ట్ నైట్ కాంచీపురం నుంచి అరుణాచలం వెళ్ళే దారిలో అయితే స్టే చేసాం. టైం 4:59 అయింది. లైన్లో అయితే నుంచున్నాం. మేము స్టార్ట్ అయింది 2కి అనమాట. ఎర్లీ మార్నింగ్ 2కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడికి వచ్చే రోడ్కి 3:30 అయింది. సో ఘాటీ రోడ్డు వల్ల మేము ట్రావెల్ చేసిన 60 కిలోమీటర్స్ కొంచెం టైం పట్టింది అనమాట. అంటే స్లోగా వచ్చాం. ఇక్కడికి వచ్చిన వెంటనే ఇంకా తొందరగా సత్రాలు ఎక్కడ ఉన్నాయో చూసి స్నానం చేసాం అనమాట. ఇద్దరికైతే 120 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ మేము వచ్చిన బైక్ అండ్ లగేజ్ కూడా ఇక్కడ లోకల్ రూమ్లో పెట్టేసి బైక్ కూడా ఒక దిక్కున పార్క్ చేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. దర్శనానికి లైన్లో నుంచేసరికి 4:15 అలా అవుతుంది. కరెక్ట్గా 5:30 అలా అవుతుంది. టెంపుల్ అయితే ఓపెన్ చేశారనమాట. ఓపెన్ చేసిన తర్వాత వెంటనే ఇంకా జనాలు అయితే ఇంకా లైన్లో ఉన్న వాళ్ళు లైన్లో ఉన్నారు లేదా కూడా మర్చిపోవడం మానేసి వెంటనే ఇంకా మీదకి వచ్చేస్తున్నారు. మేము అసలుకే పంచి కట్టుకున్నాం. అంత ఫాస్ట్గా మూవ్ అవ్వలేం కాబట్టి నెమ్మదిగా జాగ్రత్తగా అయితే వచ్చాం. అక్కడ ఇబ్బంది పడి టెంపుల్ ఎంటర్ అయిన తర్వాత ఒక కరెక్ట్గా 1 అవర్ అనుకుంటా లైన్లో నుంచి ఉన్నాం. 1 అవర్ అలా అయిపోయిన తర్వాత దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే నెమ్మదిగా బయటకు వచ్చి మొత్తం గుడి అంతా చూసాం ఏంటి అలా ఉందని. ఇది ఫస్ట్ టైం ఏం కాదు, ఇది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు 5 years బ్యాక్ అలా ఉన్నప్పుడు మనకు అంతేం తెలియలేదు, ఏదో అక్కడక్కడ చూసి వెళ్ళిపోయాను. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం మొత్తం పూర్తిగా చూశాను అనమాట. అండ్ ఇంకోటి, అరుణాచలం ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఖచ్చితంగా గిరి ప్రదర్శనం అయితే చేయాలి. అంటే చెయ్యాలని కాదు, చేసినా చేయొచ్చు, లేకపోతే లేదు, బట్ చేస్తే మంచిది. మేమైతే నైట్ జర్నీకి ఇప్పుడు మేము చేయాల్సిన జర్నీలకి పోల్చుకుంటే ఇప్పుడు మాకు అంత ఓపిక లేదు. సో మేమైతే గిరి ప్రదర్శనం పెట్టుకోలేదు. ఫ్యూచర్లో ఒకవేళ ఖచ్చితంగా చేస్తాను, బట్ అది ఎప్పుడన్నా నాకు తెలీదు. కానీ లైఫ్లో ఒకసారన్నా ఎవరన్నా గిరి ప్రదర్శనం చేయాలి. దర్శనం అయితే అయిపోయింది. మేమైతే నెమ్మదిగా స్లోగా టెంపుల్ చూసుకుంటూ అయితే బయటకు వచ్చేసాం. అంటే మీకు ఒక విషయం అయితే చెప్పాలి, అది నిన్న నైట్ జరిగింది అది. సో మేము కాంచీపురం నుంచి అరుణాచలం వచ్చే దారిలో అయితే కొంచెం బాగా టైడ్ అయ్యి స్టే చేద్దామని టెంట్ అయితే వేసాం అనమాట ఒక ఏరియాలో. అది ఏరియా కాదు, ఒక హైవేకి పక్కన కొంచెం లోనికి వచ్చాం. సో అక్కడ టెంట్ వేసి పడుకున్నాం. కరెక్ట్గా 11:15 అవుతుంది. మాకైతే అసలు నిద్రే పడతలేదు. అందులో నాకు ఫస్ట్ టైం టెంట్ వేసుకొని పడుకోవడం. సో నేను ట్రై చేస్తున్నా అలాగా 1:30 అలా నిద్ర పట్టిన తర్వాత 11 దాటిన తర్వాత మెల్లగా అయితే నిద్ర పట్టింది. కరెక్ట్గా 1:30, 1:15 అలా అయి ఉంటుంది. కరెక్ట్గా పోలీసు వాళ్ళు అయితే ఒక సైరన్ చేసుకుంటూ మీదకి వస్తారు. టెంట్ దగ్గరికి వచ్చి చెక్ చేసి ఎవరు మీరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు అనే వివరాలు అడుగుతున్నారు. మీ ఐడీస్ చూపించండి, మీ లైసెన్స్ చూపించండి, అది ఇది అని. మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, మేము ఎలాగ ప్లేసెస్ చూడడానికి వచ్చాం, ఇది మా ప్రూఫ్, మా ఐడి ఇచ్చాను కదా అని చెప్తే వాళ్ళేమో ఎక్స్క్యూజ్ చేసి ఇక్కడ ఉండకూడదు, ఇది సరైన ఏరియా కాదు, మీరు అర్జెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, అరుణాచలం వెళ్ళిపోండి, అరుణాచలంలో స్టే చేయండి కావాలి, అంతేగాని ఈ దారిలో ఎక్కడ స్టే చేయకండి అని చెప్పాడు. వాళ్ళు ఎందుకు అలా చెప్పారో నాకైతే అర్థం కాలేదు. సో మేమైతే మళ్ళీ లగేజ్ని ప్యాక్ చేసుకొని మనం బైక్ తీసుకుని అక్కడికి వెళ్ళిపోయాం. కరెక్ట్గా ఇది అసలు సీన్. అసలు ఎందుకు చెప్పారో నాకైతే ఫస్ట్ అర్థం కాలేదు. బట్ నేను ఈ సీన్ చూసిన తర్వాత వీళ్ళు బాగానే చెప్పారు మనకి అనుకున్నా. కరెక్ట్గా అక్కడ నుంచి బైక్ తీసుకొని ఒక 1/2 kilometer కూడా వెళ్ళి ఉంటాం మేము. కరెక్ట్గా అలా కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత ఒక సీన్ అయితే చూస్తాను. ఏంటంటే ఉన్న ఏరియాలో మేము తప్ప వేరే వెహికల్ ఏమీ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే అటువైపు ఇటువైపు ఫుల్ చెట్లు, మధ్యలో రోడ్డు. కొంచెం మేము కూడా మంచి నిద్రలో ఉన్నాం. అప్పుడు ఆయనకి నిద్రలో ఉండేది తోలుతున్నాడు బండి. కరెక్ట్గా ఒక బ్రిడ్జ్ వచ్చింది. అటుపక్క ఇటుపక్క చెరువు, కొంచెం ఎదర మళ్ళీ చెట్లు, ఆ సీన్ ఉంది. బట్ కిందన చెరువు అంటే ఎలా ఉందంటే పూర్తి చెరువు, పెద్ద చెరువు కూడా కాదు, చిన్న చెరువు. బట్ అక్కడ బ్రిడ్జ్ కట్టారు. ఆ చెరువు పక్కనే ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు కింద ఎవరో ముగ్గురు, ఒకడైతే ఏదో ముగ్గేసి ఇంకా చేతబడి చేస్తారు చూసా, అలా ఉందన్నమాట. చెరువు దగ్గర ఒక ఆవిడనేమో ఒక 4 పట్టుకున్నారు. ఆవిడేమో మంచి సౌండ్లు ఏదో చేస్తుంది. ఆ సీన్ చూసి బాబు ఇదేదో ఏదో గట్టిగా ఉంది అనుకున్నా. అప్పటి వరకు మా ఫేసెస్లో నిద్ర అయితే ఇంకా అలానే ఉంది. ఎప్పుడైతే నేను అది చూసానో ఇంకా ఒకేసారి నిద్ర ఎగిరిపోయింది. ఇంకా పక్కలో ఉన్నాను. అసలు ఏంటి ఇది ఇంత దగ్గరలో పెట్టుకొని మనం ఇక్కడ పడుకున్నామా డ్రా బాబు ఇది. అండ్ ఆ తర్వాత పాండిచెర్రీ అంటే అరుణాచలం టు పాండిచెర్రీ వెళ్ళే హైవేలో ఒకటి, ఇంకా పాండిచెర్రీ వెళ్ళే వరకు దారిలో ఇంకా ఎక్కడ ఆగకుండా పాండిచెర్రీ డైరెక్ట్ వెళ్ళిపోవాలన్నమాట. కరెక్ట్గా 107 kilometers అయితే ఉంది అరుణాచలం టు పాండిచెర్రీ. సో ఇది పాండిచెర్రీ హైవే అనమాట. రోడ్ అయితే మంచి ఖాళీగా పీస్ఫుల్గా అయితే ఉంది. తేడాగా అంటే కొంచెం అదేదో అక్కడ కొండ బదులు ఏదో పెద్ద కోట ఉండి అది కూలిపోతే
ముక్కలుగా ఎలా పడిపోద్దో కొంచెం అలాగే అనిపించింది అనమాట. అండ్ చూసారా, సో ఇది ఇంకా కొన్ని అయితే అలాగే ఉండిపోయి ఇక్కడనే. అండ్ మేబీ ఇది ఒక కోట అయి ఉండొచ్చు, లేదా సంథింగ్ ఏదైనా అయి ఉండొచ్చు. బట్ అదైతే కొంచెం అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉండిపోయినాయి. అండ్ ఈ కొండ మీద చూడండి, సంథింగ్ అది గుడో లేదంటే ఏదైనా బంగళావో తెలియదు కానీ అక్కడ అయితే ఉంది. అండ్ ఇదే కాదు, నేను ఇక్కడ ఏ కొండ చూసినా ఏదో కంకర రాళ్ళు పోగేస్తే ఎలా ఉంటుందో సేమ్ ఒక చిన్న రాళ్ళు ఒక పోగు కింద ఉంటే అది ఒక కొండ కింద ఉంది. బట్ అది ఇక్కడ ఎందుకు ఇలాగ ఉన్నాయైతే నాకు తెలియదు. బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళకైనా తెలిసి ఉండొచ్చు. బట్ మొత్తం మనం ఎటు చూసినా సేమ్ కొంచెం అలాగైతే ఉన్నాయి. మొత్తానికి అయితే పాండిచ్చేరి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న కొన్ని ప్లేసెస్ అయితే మేము చూడబోతున్నాం. అండ్ మెయిన్గా పాండిచ్చేరిలో చూడాల్సిన ఏమైనా ఉన్నాయా అంటే అది బీచెస్సే. మన కాకినాడ దగ్గర యానం అయితే ఎలా ఉందో, సో ఇక్కడ తమిళనాడులో పాండిచ్చేరి ఎలా అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం అంటే కొంచెం కాదు, కొంచెం చాలా అయితే డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నార్మల్గా మనకి ఇక్కడ టీ అని కాదు, కరెక్ట్గా ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. సో మొత్తం మేము సిటీ చూసుకుంటూ నెమ్మదిగా అయితే వెళ్తున్నాం. మేము చూసిన దాంట్లో కన్నా అంటే మేము చూసిన అరుణాచలం, కాంచీపురం అండ్ చెన్నై కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే కొంచెం అసలు ఇది ఈ స్టేట్లోదైనా కాదా అన్న డౌట్ అయితే నాకు వచ్చింది ఇక్కడ ఉండేవాళ్ళు కానీ. అండ్ ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా అయితే కొంచెం గట్టిగానే ఉన్నారు. అంటే కొంచెం యంగ్ ఏజ్లో అయితే ఉన్నారనమాట వాళ్ళు. మనకలా కొంచెం పెద్దగా అయితే ఉంటారు, పెద్ద వయసు వాళ్ళు కాదు. ఇక్కడైతే కొంచెం యంగ్ వయసులోనే ఉన్నారు. అండ్ ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు యూనిఫామ్ కూడా కొంచెం మనకలా కాదు, బట్ వైటే, బట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. మొత్తానికి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో మీకు కనబడుతుంది చూసారా, అదే వినాయకుడి గుడి. సో పాండిచ్చేరిలోనే చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఇది. ఇప్పుడు మనం బైక్ పార్క్ చేసుకోవడానికి చూసుకోవాలి. ఇక్కడ ట్రాఫిక్ కొంచెం ఎక్కువగానే ఉంది. మీకు బ్యారియర్ గేట్స్ కనబడుతుంది చూసారా, అదే ఎంట్రన్స్.
గుడికి ఎంట్రన్స్ అయితే ఇట్టే. సో సైడ్ కాలు కడుక్కొని లోన్కి అయితే వెళ్ళిపోవాలి. లోన్కి వెళ్ళిన తర్వాత ఒక 10 minutesలో అయిపోయింది దర్శనం మాకైతే. దర్శనం అయిన తర్వాత ఒక మూల చూసుకొని కూర్చున్నాం. ఇక్కడ ఫోన్స్ కానీ వీడియో రికార్డింగ్ అయితే తెలవలేదు అండ్ మనం ఆగం కదా, సో తీసేసాం. అండ్ దర్శనం అయిన తర్వాత మేమైతే మళ్ళీ బయటకు వచ్చి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం అనుకున్నాం. సో నెక్స్ట్ ప్లేస్ ఇక్కడ నుంచి ఒక 100 meters అలా ఉంది. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చి రాక్ బీచ్ అనమాట. సో ఇక్కడ మేము చూడాల్సిన ఒక 7-8 బీచ్లు అయితే ఉన్నాయి. అండ్ తర్వాత పాండిచేరి మ్యూజియం ఒకటి ఉంది, అండ్ గాంధీ గారి మెమోరియల్ అండ్ ఫ్రెంచ్ వారియర్ మెమోరియల్ అండ్ కొన్ని అయితే ఉన్నాయి. సో అవి కూడా పక్కనే ఉన్నాయి, అవి దగ్గరలోనే ఉన్నాయి. అండ్ మెయిన్లీ ఫ్రెంచ్ కాలనీ అనమాట. పాండిచేరి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఫ్రెంచ్ కాలనీ కూడా వెళ్ళాలి. సో అక్కడ బాగుంటుంది అంట, ఏమైనా స్ట్రీట్ అక్కడ ఉండే సెటప్ వేరంట కొంచెం అసలు. సో మీకు కనబడుతుంది చూసారా, అదే రాక్ బీచ్. సో ముందే మనం ఇక్కడ బైక్ పార్క్ చేసి ఒకసారి అసలు ఏంటనేది చూడడానికి వెళ్దాం. ఇదే మనం ఫస్ట్ చూడాల్సిన బీచ్, రాక్ బీచ్ అంట. నేనైతే ఏదో సముద్రంలో రాక్లు ఉంటాయి అనుకున్నాను, రాక్ బీచ్ అన్న పేరు చూసి. బట్ అయితే ఇక్కడైతే రాక్లు వెళ్ళలేవు. వచ్చాడండి ఫోటోగ్రాఫర్. ఎవడో పాండిచేరిలో బీచ్లు నీట్గా ఉంటాయి అన్నాడు. సో అన్ని ఇంటికి వెళ్ళక నరికియాలి. అంటే ఇక్కడ ఈ బీచ్ అండ్ ఇదంతా చూసి ఒక పక్కనైతే పెడదాం. సో ఈ బీచ్ కన్నా సో మీరు వెనకాల ఇది చూస్తే ఇదైతే ఎక్సలెంట్ అసలు. మీరు ఇక్కడ ఒక ఫోటోషూట్ ప్లాన్ చేస్తే ఒక రీతిలో అయితే ఉంటుంది. సో ఈవేళ క్లైమేట్ కొంచెం గట్టిగా ఉన్నా కూడా మాకైతే ఇక్కడ ఫుల్గా తిరిగేస్తున్నాం. అండ్ రాక్ బీచ్ అయిపోయిన తర్వాత కొంచెం ఎదరికెళ్తే పంబన్ బీచ్ ఉంటుంది. అండ్ కొంచెం ఎదరికెళ్తే ఇంకా పాండిచేరి మ్యూజియంకి అయితే వచ్చాం. సో ఆ బీచ్ కూడా చూసుకొని పాండిచేరి మ్యూజియంకి వచ్చాం అనమాట. సో ఇలాంటి కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి, మీకు నచ్చితే కొనుక్కోవచ్చు. అండ్ ఇలాంటిదే నేను సేమ్ అరకులో ట్రైబల్ మ్యూజియంలో ఉంటుంది అనమాట. సో సేమ్ నాకు ఇది చూసిన తర్వాత నాకైతే అదే గుర్తుకొచ్చింది. సో అండ్ ఇక్కడ కూడా కొంచెం ఫారినర్స్ అయితే గట్టిగానే ఉన్నారు. అండ్ అది కూడా అయిపోయింది. సో పాండిచేరి మ్యూజియం కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ మన గాంధీ గారి మెమోరియల్కి అయితే వచ్చేసాం. ఈవేళ ఎండ అయితే అస్సలు మామూలుగా అయితే లేదు, మాకైతే సర్దా తీరిపోతుంది. నేను వైట్ వేసినా కూడా లోన్ అయితే మాడిపోతున్నాను. మా వాడైతే ఏదో డార్క్ గ్రీన్ ఇది వేసుకున్నాడు, ఇంకా ఆడికి ఎలా ఉందో ఆడికి తెలియాలి. అండ్ ఇదే గాంధీ గారిది. అండ్ ఇదేంటిది ఎంత ఉంది, ఎందుకు ఇది ఎంత ఉంది. సో అమ్మా బ్లాక్ పోలా, నేను ఇంకా ఏదో అనుకున్నాను రా బాబు పైన చూసి. ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ చేయడానికి ఇక్కడ ఒక స్టేజ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ పక్కన మనకు లైట్ హౌస్ అయితే ఉంది, ఎదురుకుంటే బీచ్ అండ్ గాంధీ గారి స్టాచ్యూ. సో దీని పక్కనే ఫ్రెంచ్ వార్ మెమోరియల్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఇంక్రెడిబుల్ ఇండియా అంట. ఇది ఎండలోనే ఎంత బాగుందంటే చల్లబడగా ఎంత బాగుంటుందో కదా. కానీ జనంలో తిరిగేస్తాను పిచ్చిన గుడిలా కాదు, తిరగా ఇంకా తిరక్కి వచ్చాం. సో అలా కొంచెం మనం నీట్గా బీచ్ని చూసుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకి రైట్ సైడ్లో అయితే ఫ్రెంచ్ వారియర్ మెమోరియల్ అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇందులోకి ఎలా లేదు, బట్ అది ఎప్పుడు ఎలా ఉంటుందో లేదంటే దీనికి ఏమైనా టైం ఉందో తెలియదు, కానీ ప్రజెంట్ అయితే అందులో లేదు. ఆకలి ఎత్తలేదా, వాళ్ళు తిరిగేస్తున్నా ఇప్పుడు ఇంకేం లేదురా అయ్యా. రావు తెలుగు వాళ్ళేరా, పొరలు అందరూ తెలుగు వాళ్ళే. అది ఇందాక తీసిన ఫోటో సరిగ్గా రాలేదంట, సో దానికని కొంచెం డల్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఆ పూజ ఇవ్వాలంటే కొంచెం 2 kilometers వెనక్కి నడవాలి కదా. సో ఇప్పుడు నడవడానికి ఓపిక లేదు, అందుకని కూర్చుంది. వాడే తెలుగేనా ఎక్కడ నిజంగా పాండిచేరి చూడాలంటే ఈ బిట్టే నాకు తెలిసి. మిగతాది అంతా ఇంకా రోడ్లు రప్పలు రాళ్ళు ఇసుకలు అంతా ఏమున్నాయి, కానీ ఇంకా ఈ బీచ్ సైడ్ ఉన్న పార్టే. మన కన్స్ట్రక్షన్లో పడిపోయి ఉంటుందిలే.
అండ్ నెక్స్ట్ అయితే మనం ఫ్రెంచ్ స్ట్రీట్కి అయితే వెళ్ళబోతున్నాం, ఫ్రెంచ్ కాలనీ. ఇప్పుడు రోడ్డు చూడాలా ఈ చూడాలి అర్థం కావట్లేదు. ఇదేరా పాండిచేరి మ్యూజియం. అదే ఎందుకు నాకు ఇంట్రెస్ట్ పోయింది. అంతరా బాబు లేదు 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 ఏమో ఏముంటుంది. గాంధీ తాత పెడతారా మరి ఇదేరా ఫ్రెంచ్ కాలనీ. ఫ్రెంచ్ కాలనీ అండి, ఫ్రెంచ్ వార్ మెమరబుల్ అండి. దిగడం నీకు ఎక్కువైపోతున్నారా బాబు నాకు. ఎలా వెళ్ళిపోవచ్చా? ఫ్రెంచ్ కాలనీ రా. ఇదే ఓకే, అందరూ రాయల్ ఎన్ఫీల్డ్ మీద వస్తారా. ఇది ఎవడరా తెగ తిరిగేస్తుంటే ఇక్కడ నాకులాగా. ఇదొక బీచ్. అరే నన్ను ఏం చేయమంటారా లొకేషన్లో థింగ్స్ టు డూ అని పాండిచేరి అని కొడితే ఇలాగ వచ్చింది. మరి నన్ను ఏం చేయమంటావు? ఏమో రా. పాండిచేరిలో ఆ ఎండలో తిరిగి తిరిగి తిరిగి
పిచ్ అయితే వచ్చేసింది. మేమైతే చూడాల్సినవి అయితే మ్యాక్సిమం కొంచెం చూడాల్సినవి అయితే చూసేసాం. సో అక్కడి నుంచి నెక్స్ట్ కుంభకోణం అనమాట. సో కరెక్ట్గా ఇక్కడ నుంచి ఒక 130 కిలోమీటర్స్ ఉంది. ప్రజెంట్ కుంభకోణం అయితే వచ్చాం. కుంభకోణం వచ్చి రూమ్స్ అయితే చూస్తున్నాం. బట్ సరైన రూమ్ ఎక్కడ తగులుతలేదు. సో దానికన్నా ముందే మాకు బాగా ఆకలేస్తుంది. మార్నింగ్ అరుణాచలంలో తిన్నాం 2 ఇడ్లీ అంతే. అంతకు మించి దారిలో ఎక్కడ తినలేదు. సో ముందు ఏమైనా తినేసి తర్వాత రూమ్ తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ కొంచెం క్లైమేట్ పర్లేదు. పాండిచేరి కన్నా కొంచెం ఇక్కడైతే చాలా పర్లేదు. కొంచెం సో కుంభకోణం అయితే వచ్చాం కానీ కొంచెం ఇంకా ఎదురుకి వెళ్ళాలి. సో వచ్చింది కుంభకోణం కాదనమాట. సో అక్కడి నుంచి కుంభకోణం ఇంకా 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఈ 8 కిలోమీటర్లు వెళ్తుంటే మళ్ళీ క్లైమేట్ చేంజ్ అయిపోయింది. మొత్తం మళ్ళీ ఎండతో కమ్మేసింది. ఇంకా చూడు ఇంకా మళ్ళీ మాడిపోతున్నాం పక్క నుంచి. రైడింగ్ జాకెట్ వేసుకున్నాను కానీ లోన్ అయితే మాత్రం ఫుల్గా ఒక్కబోసేస్తుంది. అసలు బండి దిగినప్పుడు అయితే రైడింగ్ జాకెట్ అసలు మొత్తం తీసేసి పడిచేస్తున్నాను పక్కన. అంత చెమట పడేస్తుంది నాకు. కుంభకోణం వచ్చిన వెంటనే ఫస్ట్ మేము చేసే పని తినడమే. సో మార్నింగ్ నుంచి ఏం తినలేదు, ఆ 2 ఇడ్లీ తప్ప. అండ్ ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. నాకైతే ఓపిక అయిపోయింది. సో లెంత్ కూడా అయిపోయింది ఎక్కువ. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకా. సో ఏం జరిగింది నెక్స్ట్